థింగ్స్ అవ్వచ్చు ఇక్కడ. ఒకటి, ఇంత బ్యాడ్గా పోర్ట్రే అవుతుందా నేను టచ్ చేసేది అనే ఒక పాయింట్లో కళ్యాణ్ మారే ఛాన్స్ ఉంది. రెండోది, రమ్య వచ్చి ఇంత ఇదిగా ఇంత ఒక నేషనల్ ప్లాట్ఫామ్లో నా గురించి ఎంత దరిద్రంగా మాట్లాడింది, ఇది బయట ఎట్లా పోతుంది, మా ఫ్యామిలీ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారనే ఒక పాయింట్తో ఏ రకంగా అయినా కూడా దిస్ ఈస్ గోయింగ్ టు బి ప్లస్ ఫర్ కళ్యాణ్. ఎందుకంటే ఆడియన్స్ కూడా 50-50 అనేసి ఇచ్చారు. షాక్ అయిపోయాడు పిల్లోడు. అరే నేను ఆ ఉద్దేశంతో చేయలేదు కదా. ఎవరికి ఏ ఉద్దేశం కావాలని, ఎవరు నెగిటివ్ అవ్వాలనే నెగిటివ్ ఇంటెన్షన్తో ఏది చేయరు హౌస్లో. బట్ స్టిల్ అలా పోర్ట్రే అవుతుంది జనాలకి అంటే దాన్ని 100% ఎలిమినేట్ చేయడానికే చూస్తాడు, దాన్ని 100% తగ్గించుకోవడానికే చూస్తాడు. సో ఇంక మీద ఎవరిని టచ్ చేసి కూడా మాట్లాడు, తనుజాతో కూడా చాలా దూరంగా ఉంటారని చెప్పేసి అనిపిస్తుంది. దీని వల్ల కళ్యాణ్ గేమ్ ఇస్ గోయింగ్ టు చేంజ్. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అనేసి ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాడు. ఇప్పటిదాకా కళ్యాణ్లో ఇది నెగిటివ్ అనేసి పాయింట్అవుట్ చేసేదానికి ఒక్కటి కూడా లేదు, ఎక్సెప్ట్ ఈ తడమడాలు మాత్రమే. ఆ తడమడాలు కూడా తను బ్యాడ్ ఇంటెన్షన్తో తడమకపోయినా చూడడానికి కొంచెం జుగుప్సాకరంగా అనిపించేది అప్పుడప్పుడు. బట్ ఈ వీడియోతో ఈ ఒక్క బ్యాడ్ హ్యాబిట్ మార్చేసుకొని తనుజాకు కానీ దూరంగా ఉన్నాడంటే విన్నర్ కళ్యాణ్ పడాలా. సోల్జర్ కళ్యాణ్ పడాలా ఇస్ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. ఈ వీడియోతో తను గేమ్ ప్రాపర్గా, తను యూజువల్లీ మెచ్యూర్డ్ పర్సన్, ఆ మెచ్యూరిటీతో కానీ తన గేమ్ మార్చుకున్నాడంటే హీఈస్ గోయింగ్ టు బి విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. రాసి పెట్టుకోండి, ఇది పక్కా జరగబోతుంది.